ఏపీ ఛాంబర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. గుంటూరులో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ రోజు గుంటూరులోని పామ్ స్ప్రింగ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు డిప్యూటీ మేయర్ షేక్ సజీలా హాజరయ్యారు. గౌరవ అతిథిగా సెంట్రల్ జీఎస్టీ గుంటూరు కమిషనరేట్ కమిషనర్ సుజిత్ మల్లిక్, ఐఆర్ఎస్ పాల్గొన్నారు. ఏపీ ఛాంబర్స్ నూతన అధ్యక్షులుగా పొట్లూరి భాస్కర్రావు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బి రాజశేఖర్ మరియు జనరల్ సెక్రటరీ రావూరి సుబ్బారావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి షేక్ సజీలా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో వాణిజ్య మరియు పారిశ్రామిక సంఘాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపి గుంటూరు నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు. గౌరవ అతిథి సుజిత్ మల్లిక్, ఐఆర్ఎస్ గారు మాట్లాడుతూ జీఎస్టీ అమలు మరియు పన్నుల విధానాలపై పరిశ్రమలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రభుత్వ విధానాలను పారిశ్రామికవేత్తలకు చేరవేయటంలో ఏపీ ఛాంబర్స్ ఒక వారధిగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఏపీ ఛాంబర్స్ నూతన అధ్యక్షులు పొట్లూరి భాస్కర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల్ని ఆకర్షించడం, కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం తమ ప్రధాన లక్ష్యాలని వివరించారు. ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ వైస్ చైర్మన్ శ్రీమతి ఎం మాధవీలత, సెంట్రల్ విమెన్ వింగ్ చైర్పర్సన్ డాక్టర్ మమతా రాయపాటి సహా పలువురు వ్యాపారవేత్తలు, పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం భోజన విందు ఏర్పాటు చేశారు. ఈ 2 సంవత్సరాలు అద్భుతంగా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ మరలా ఈవేళ సందర్భం ఏంటంటే టీమ్స్ని మళ్ళీ మనకి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి టీమ్స్ మారుతూ ఉంటారు. మళ్ళీ కొత్త టీంని ఎలక్ట్ చేసుకోవటం, ఇంకా రెజ్యూనేట్ చేయటం, కొత్త యాక్టివిటీస్ని ప్లాన్ చేయటం, తర్వాత మనకి ఇంకా సపోర్ట్గా ఈవెంట్స్, ఒక సెంట్రల్ ఈవెంట్స్ కోఆర్డినేటర్స్ అని చెప్పి, స్కిల్ డెవలప్మెంట్ ఈవెంట్స్ కోఆర్డినేటర్ అని చెప్పి రాధిక అపర్ణ గారిని కూడా నియమించడం జరిగింది. వాళ్ళ సపోర్ట్తోనూ ఈ కార్యక్రమాలని ఈ 2 సంవత్సరాల్లో మనం దిగ్విజయంగా చేసి ఇంకా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని ఎక్కువ మందిని చేర్చుకొని మనం ముఖ్యంగా ఏపీ ఛాంబర్స్ 2 సంవత్సరాల నాడు ఉమెన్స్ వింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే మనకు ఉమెన్స్ పార్టిసిపేషన్ ఛాంబర్స్లో చాలా తక్కువగా ఉండేది. సో ఇది పెంచాలి, ఉమెన్ యొక్క ఇంక్లూజివ్నెస్ అనేది పెంచాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చేయాలి. సో బిజినెసెస్కి ఉన్న ఆపర్చునిటీస్ని అన్ని ఎంకరేజ్ చేస్తూ అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేసి ఉమెన్స్ని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వైజాగ్లో అప్పుడు ఉమెన్స్ వింగ్ని స్టార్ట్ చేయటం, దాదాపు ఒక 100-120 మంది మెంబర్స్ వాటికి అక్కడ ఉన్నారు. అలాగే ఈ సెంట్రల్ జోన్ కింద గుంటూరులో స్టార్ట్ చేసాం. దీన్ని మెల్లమెల్లగా జోన్ అంతా ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. మనం కనుక చూస్తే, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, చాలా దేశాల్లో ఉమెన్స్ నుంచి ఉమెన్స్ ఆర్ ద మెయిన్ ఇన్ ద ఎకనమిక్ యాక్టివిటీ. దాదాపు 40-45% ఆఫ్ ద కంట్రీస్ జీడిపి కానీ ఎకనమిక్ యాక్టివిటీ కానీ ఉమెన్స్ నుంచి వస్తూ ఉంటున్నాం. అన్ఫార్చునేట్లీగా వాళ్ళకు కూడా మన దేశంలో ఓన్లీ 17-18% మాత్రమే ఉమెన్ యాక్టివిటీ కింద రిజిస్టర్ అవుతూ ఉంది. దీన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. క్రమేణా ఆ ఇంట్రెస్ట్ కూడా కనిపిస్తూ ఉంది. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ చాలామంది ముందుకు రావటం. ఈవేళ చూస్తే నేను ఆ మధ్య అగ్రికల్చరల్ యూనివర్సిటీకి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిస్తే అడ్రస్ చేయడానికి వెళ్ళి ఆశ్చర్యపోయాను. నేను ఒరిజినల్గా అగ్రికల్చరల్ స్టూడెంట్ని. మేము చదివే రోజుల్లో 77-78 ఆ ప్రాంతంలో ఎంటైర్ యూనివర్సిటీలో 1-2 ఉండేవాళ్ళు ఆడపిల్లలు. నేను ఆశ్చర్యంగా మొన్న వెళ్ళినప్పుడు అసలు మొత్తం హాల్ అంతా ఆడపిల్లలు కనపడుతున్నారు. అగ్రికల్చరల్ స్ట్రీమ్లో బాయ్స్ ఎక్కడ ఉన్నారని ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో నేను అడుగుతా ఉంటే ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంటా ఉంది, ఇక్కడే కాదు అన్ని క్యాంపస్లోనూ దాదాపు 50-60% అగ్రికల్చరల్ స్ట్రీమ్లో ఆడపిల్లలు ఉన్నారు. ఇక దీని గురించి మెడిసిన్ గురించి చెప్పవసరం. ఇప్పుడు ర్యాగింగ్ చేయబడుతుంది బాయ్స్ కాలేజీల్లో, అది పరిస్థితి. సో దీనివల్ల ఏంటంటే మెయిన్గా
ఉమెన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ సొసైటీలో పెరుగుతూ ఉంది, ఎకనామిక్ యాక్టివిటీస్లో పెరుగుతూ ఉంది. అద్భుతమైన అవకాశాలు ఎన్నో ఉన్నాయి మనకి ఎంటర్ప్రెన్యూర్గా ఎదగటానికి. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ఎక్సలెంట్ పాలసీలు తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా మనం ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా ఏపీ ఛాంబర్స్ ఇన్వాల్వ్ అవ్వటం, ప్రతి పాలసీ మ్యాటర్స్కి సంబంధించిన సజెషన్స్ ఇవ్వటం కానీ, ఆ డ్రాఫ్ట్ లెవెల్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేయటం. దాదాపు చెప్పాలంటే ఇవాళ స్టేట్ గవర్నమెంట్ దాదాపు 18 to 19 పాలసీలు తీసుకొచ్చింది ఒక్కొక్క సెక్టార్కి సంబంధించి. 80% కంట్రిబ్యూషన్ ఆ పాలసీల్లో మన ఏపీ ఛాంబర్స్ నుంచే ఉంది. ఓకే, సో మల్లిక్ గారు, దిస్ ఈజ్ ద స్టేట్ లెవెల్ ఫెడరేషన్. So almost all sectoral associations are part of us. There are 80 sectoral associations which have joined AP Chambers. This is a statewide body. So we have a presence in Vizag as a zone. For operational convenience, we created the AP Chambers into 3 divisions. One is at Vizag, another is at Guntur, third is at Tirupati, to take care of Rayalaseema area at Tirupati. So the zones are again the office bearers model and all that is, there is a zone level. Now when I am talking the zone of central zone పరిధిలో నెల్లూరు నుంచి నెల్లూరు, ప్రకాశము, గుంటూరు, కృష్ణా కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్. ఈ డిస్ట్రిక్ట్స్ అన్ని ఏలూరు వరకు, అదే ఏలూరు వెస్ట్ గోదావరి, ఓల్డ్ వెస్ట్ గోదావరి. సో ఈ 5 జిల్లాలు సెంట్రల్ జోన్ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం ఉమెన్స్ సంబంధించింది కానీ మెంబర్షిప్స్, జనరల్ మెంబర్షిప్స్ అన్ని ఏరియాస్లో ఉన్న ఉమెన్స్ అనేది ఒక గుంటూరు వరకే పరిమితమైంది. దీన్ని మెల్లగా మనం ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సొమ్ము కూడా కొంతమంది మెంబర్స్ని విజయవాడ నుంచి తీసుకొచ్చి అక్కడ కూడా దాన్ని ప్రోద్బలం చేయాలనే ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు. సో ఇవన్నీ ఏంటంటే మనం రకరకాలుగా యాక్టివిటీస్, ఒకటే స్కిల్ డెవలప్మెంట్ అనే కాదు, ఉమెన్ ఎంపవర్మెంట్ అనే కాదు, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనే కాదు, తర్వాత వేరియస్ ఇప్పుడు జిఎస్టీకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ, స్టాట్యూటరీ కంప్లైన్సెస్ ఉన్నప్పుడు కానీ, అట్లా ఎన్నో రకాల కార్యక్రమాలు నన్ను సతీష్ బాబు గారు సలహా అడిగారు, సూచన చేశారు. ఒక క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ మీరు డ్రా చేసి పంపిస్తే ఈ నెలలో ఈ రకాల కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పి వర్క్ చేస్తున్నాము. ఒక వారం రోజుల్లో సంవత్సరానికి ఒక 20 ఈవెంట్స్ ఏమేంటి చేయొచ్చు, అందులోంచి సెలెక్ట్ చేసుకుని ఏ మంత్లో ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఆ ప్రకారంగా వెళ్ళటం. ఇందాక రాజశేఖర్ గారు చెప్పారు, ఈ అవార్డ్స్ సెరమనీ అనేది చాలామంది వచ్చినట్టున్నారు అవార్డ్స్ ప్రోగ్రామ్కి. అద్భుతంగా స్టేట్లోనే అది ఒక మైల్ స్టోన్గా నిలబడింది. ఇక అంతకన్నా పెద్ద ఈవెంట్, ఆ అవార్డ్స్ పెద్ద ఈవెంట్ అంతకన్నా చెయ్యాలంటే మళ్ళీ మనం ఏపీ ఛాంబర్ తప్ప ఇంకెవరు స్టేట్లో చేయలేరు. మళ్ళా నెక్స్ట్ ఇయర్ మనం అంతకన్నా పెద్ద ఈవెంట్ చేద్దాం. అలాగే ఈ ఎక్స్పో కూడా లాస్ట్ టైము ఇంతవరకు విజయవాడ చరిత్రలో ఒక ఎక్స్పోకి 30,000 మంది, 30,000 ప్లస్ ఫుట్బాల్స్ వచ్చిన ఎక్స్పో లేదు. అది కూడా ఒక మైల్ స్టోనే. దాని సంవత్సరం బ్రేక్ చేయాలనే గట్టి ప్రయత్నంతో సుబ్బారావు గారు, రాజశేఖర్ గారు ఉన్నారు, అట్లాగే రాధిక అండ్ అపర్ణాటి వీళ్ళందరూ. సో ఇట్లాంటి ఈవెంట్స్ని ఇదేంటంటే ఈ సంవత్సరం ఏం చెప్పామంటే వైజాగ్లో కూడా మీరు ఒక సెక్టరల్ ఎక్స్పో పెట్టుకోండి అని చెప్పాం. మీరు ఇక్కడ కావాలి అని అనుకున్నప్పుడు ఉమెన్స్కి సంబంధించింది ఓన్లీ ఉమెన్ ప్రోడక్ట్స్, జిఐ ప్రోడక్ట్స్ అనో, లేకపోతే 1 district 1 ప్రోడక్ట్ అనో, ఇట్లాంటిది ఒక చిన్న ఎక్స్పోగా ఉమెన్ ప్రోడక్ట్స్ సంబంధించిన ఒక ఎక్స్పో పెట్టుకోవచ్చు. దాంతో కొంత స్పాన్సర్షిప్ని తీసుకుంటే మనకి ఎకనామిక్ యాక్టివిటీస్కి వాటికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇట్లా ఎన్నో రకాలుగా మేము మీ అనుకుంటాము ఉమెన్స్ వింగ్కి సంబంధించి ఎప్పటికప్పుడు గైడెన్స్ ఉండమే కానీ రకరకాలుగా ఈ వచ్చే ఆపర్చునిటీస్ నుంచి విశదీకరించడం కానీ. సో ఈవేళ ఏంటంటే మెల్లమెల్లగా ఉమెన్స్ని మెయిన్ బాడీలో కూడా తీసుకొస్తా ఉన్నాం. ఈవేళ మా బోర్డులో దాదాపు 3 ఉమెన్ మెంబర్స్ని బోర్డులో తీసుకోవడం జరిగింది. సో దాంతో పాటుగా ఫస్ట్ టైం సెంట్రల్ జోన్లో ఉమెన్స్ వింగ్కి జోన్ వైస్ చైర్మన్గా
సక్కు మాధవి గారిని మేము అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే రాయపాటి మమతా గారికి ఉమెన్స్ వింగ్ చైర్గా అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇంకా ఏంటంటే మెల్లమెల్లగా ఉమెన్స్ ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతూ ఉంటే ఇదేంటంటే మనకి ఆఫీస్ బేరర్స్ పోస్టులు ఏమి షార్టేజ్ ఏం లేదు. ఇప్పటికే 90 మంది 100 మంది ఉన్నారు రకరకాల కమిటీస్లో. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా ఒకటే క్రైటీరియా, ఇన్వాల్వ్ అవ్వాలి, యాక్టివిటీస్లో చొరవ చూపాలి, ఇన్వాల్వ్ అవ్వాలి. తర్వాత మేము ఏదైనా పలానా పని చేయగలమో, మాకు ఏదైనా ఒక రోల్ ఇవ్వండి అంటే వెంటనే రాజశేఖర్ గారు ముందుంటారు ఆ రోల్ ఇవ్వటానికి. సో అందువల్ల మనకి ఆ రకమైన ఆ ప్రోత్సాహం, అది కూడా రికగ్నిషన్, ఇండివిజువల్ రికగ్నిషన్ అను లేకపోతే ఎలివేషన్ అను ఇవన్నిటికి కూడా ఛాంబర్ ఎప్పుడూ ఉంటుంది. ఈవేళ స్టేట్ లెవెల్ మెయిన్ బాడీగానే కాదు, మేము గర్వంగా చెప్పుకోగలం. ఎంటైర్ కంట్రీలో ప్రతి స్టేట్లోనూ ఒక మెయిన్ ఇండస్ట్రీ బాడీ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఉన్న 30 స్టేట్లోనూ ఒక 2-3 స్టేట్స్లోనే ఇంత యాక్టివ్గా పనిచేసే స్టేట్ లెవెల్ బాడీస్ ఉన్నాయనేది రికగ్నిషన్ రావటం. నిన్ననే కర్ణాటకలో అది 108 సంవత్సరాల బాడీ, కర్ణాటక ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని. ఫస్ట్ టైం, మనకన్నా కొంచెం అడ్వాన్స్లో ఉన్నారు, ఫస్ట్ టైం ఉమెన్ ప్రెసిడెంట్ అయింది. సో రాబోయే సంవత్సరాల్లో ఈ ఉమెన్స్ నుంచి ఆ ప్రెసిడెంట్ స్టేజ్కి కూడా ఛాంబర్స్లో వెళ్ళాలని ఊహిస్తూ, తర్వాత నిన్న వాళ్ళు ఫోన్ చేసి, సార్ ఏపీ ఛాంబర్స్ చాలా యాక్టివ్గా ఉందంట, మనం కలిసి కోఆర్డినేట్ చేసి ఈ కర్ణాటక ఏపీకి సంబంధించిన ఇష్యూస్ కానీ ఈ ప్రోగ్రామ్స్ కానీ చేద్దామని చెప్పి అక్కడి నుంచి కాల్ రావడం జరిగింది. 4 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ సౌత్ ఇండియాలో ఉన్న 4-5 స్టేట్స్ని కలిపి ఒక ఫెడరేషన్ని ఏర్పరచండి, 5-6 స్టేట్స్కి సంబంధించిన మెయిన్ ఇష్యూస్ అని మనం ఫోకస్ చేయడానికి అని చెప్పి దాని సారథ్యాన్ని కూడా ఏపీ ఛాంబర్స్ని వహించమని చెప్పి మనం రిక్వెస్ట్ చేసాం. మనకేంటంటే ఉన్న బ్యాండ్విడ్త్లో ఇవన్నీ చేయలేవు అని చెప్పి మనం పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. సో ఇది ఒక అద్భుతమైన అవకాశం, మరలా ఇట్లాంటి లీడ్ తీసుకుని సో కార్యక్రమాలు బాగా ముందుగా చేయాలని చెప్పి ఇందాకే కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు ఫోన్ చేశారు వచ్చే ముందు. ఒక ఐపీ యాత్ర అని ఇది ఐపీకి సంబంధించి ప్రోగ్రామ్స్, ఒక ప్రోడక్ట్స్ కానీ ఇవి కానీ చేసినప్పుడు మీకు పేటెంట్స్కి సంబంధించింది కానీ వాటికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ ఇక్కడ చేద్దాం కలిసి అన్నారు. అట్లాగే నేను చెప్పాను, నేను మీకు డీటెయిల్స్ అయ్యి తర్వాత మనం మాట్లాడి కంబైన్డ్గా చేయొచ్చు అట్లాంటి. సో ఎన్నో కార్యక్రమాలు అవి ముందుకు జరుగుతాయి. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ అండ్ విష్ యూ ఆల్ ఎ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. ఏపీ ఛాంబర్స్ ఉమెన్స్ వింగ్ ఇన్స్టాలేషన్ అనే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సెంట్రల్ ఉమెన్స్ వింగ్ చైర్పర్సన్ మమతా రాయపాటి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏపీ ఛాంబర్స్ ఉమెన్స్ వింగ్స్ అనే ఈ కార్యక్రమానికి వేదికపై ఉన్న ప్రెసిడెంట్ గారికి, కమిషనర్ గారికి, ప్రతి ఒక్కరికి, ఇక్కడ విచ్చేసిన మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా అస్సలాము అలైకుం నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరితో కలిసి ఈ యొక్క ఉమెన్స్ వింగ్ అనే కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉమెన్స్ వింగ్స్ అనేది కేవలం ఒక ప్రారంభం కాదు, మహిళల శక్తికి కొత్త దిశ చూపే ఒక ఆరంభం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన సమాజంలో మహిళలు ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు, కానీ ఈ కృషిని మహిళలను గుర్తించడానికి చాలా కాలం పట్టింది. కానీ కాలం మారింది, మహిళలందరం కూడా సమాజంలో సగభాగం ఉన్నారు. అవని నుంచి అంతరిక్షం వరకు ప్రతి ఒక్కటి కూడా మహిళలు మనమందరం దూసుకుపోతున్నాము. ముఖ్యంగా ఎడ్యుకేషన్లో, వ్యాపారంలో, ప్రతి దాంట్లో కూడా మహిళలు ఎంతగానో ఎదుగుతున్నారు. మరి ముఖ్యంగా మన సమాజంలో కూడా ముందు నడిపించడానికి నాయకులుగా కూడా మా మహిళలు ఎదుగుతున్నారని గొప్పగా గర్వంగా ఈ సందర్భంగా మీ ముందు చెప్పగలుగుతున్నాను. ఈ ఏపీ ఛాంబర్స్ ఉమెన్ వింగ్స్ ద్వారా మహిళలు
తమ ప్రతిభను పంచుకోవడానికి, ఉద్యోగ అవకాశాలు తెలుసుకోవడానికి, ఒకరినొకరు సహకరించుకోవడానికి ఈ యొక్క వేదిక ఒక అద్భుతమైన వేదిక. ఈ యొక్క వేదిక ద్వారా మహిళలందరూ కూడా నేను కూడా చేయగలను అనే ఒక ధైర్యంతో మనమందరం ముందుకు వెళ్తున్నాము. మన గుంటూరు నగరంలో కూడా మహిళల అభివృద్ధికి, అంటే మహిళలకు కూడా ప్రతి ఒక్క దాంట్లో ముందుండాలని ఇటు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, మున్సిపల్ సంఘాలు, చాంబర్ సంస్థలు ప్రతి ఒక్కరి కూడా మహిళలకి ఆసరాగా, అండగా వాళ్ళ శిక్షణ కోసం ప్రతి ఒక్కటి కూడా ముందు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే మన సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళలు కూడా అభివృద్ధి చెందాలి అనే ఒక గొప్ప సంకల్పంతో మనమందరం ముందుకు వెళ్తున్నాం. నిజంగా మనమందరం ప్రోత్సాహం కావాలంటే ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్, హస్బెండ్స్, ఫాదర్స్, మీ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలి. మీరందరూ సపోర్ట్ చేస్తే ఏదైనా సాధించగలం అనే ఒక నమ్మకంతో మహిళలు ప్రతి రంగంలో కూడా దూసుకుపోతాం. ముఖ్యంగా మహిళలు కూడా మనమందరం ఆత్మవిశ్వాసంతో, ఆత్మధైర్యంతో ముందుకు వెళ్ళాలి. మనం కూడా ప్రూఫ్ చేసుకోవాలి. ఈ యొక్క ఉమెన్స్ వింగ్స్ లో ఒక అభివృద్ధి కానివ్వండి, ఆత్మవిశ్వాసం అనే ఒక నినాదంతో ఎలాగైతే ఉమెన్స్ వింగ్స్ వాళ్ళు ముందుకు వెళ్తున్నారో అలానే వెళ్ళాలని, ప్రతి ఒక్క మహిళను కూడా ప్రోత్సహించాలని నేను ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తూ, ఇంత మంచి 1 year 8 months నుంచి ఈ యొక్క ఉమెన్స్ వింగ్స్ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ రోజున కమిటీ మెంబర్స్ గా ఫామ్ అయ్యి ఇంతమంది చక్కగా చాలా సపోర్టివ్ గా ఎలా ఉన్నారంటే, మేము మా కోచ్ 100% ఫుల్ఫిల్ చేస్తాము. ఇంత యాక్టివ్ గా కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారు. చాలా బాగుంది. ఎలా ఉంది మమత అందరూ ఈ అంటే మనకి ఇప్పుడు దాకా ఏంటంటే కొన్ని మనం ఏం చేయాలి, ఇండస్ట్రీస్లో మీకు వచ్చే డౌట్స్ కానీ, మన మనమిలో ఉన్న ఇండస్ట్రీస్లో వచ్చే డౌట్స్ కానీ అన్ని క్లియర్ అవటం కానీ, క్లియర్ చేసుకోవడం చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఈ రోజున. భాస్కర్ గారు, రాజశేఖర్ గారు, పద్మరాధిక అందరూ అంతా సపోర్ట్ ఉందంటే మనం అడుగుతూ తెలిస్తే చాలు మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అన్నంత క్లారిటీ ఉంది. సో ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకోవచ్చు. అవకాశాలు చాలా ఉన్నాయి. దాంతోపాటు మనం చేయబోయే ప్రోగ్రామ్స్ కూడా మనకి ఏం కావాలి, మీరు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. మనం ఈ ప్రోగ్రామ్ పెడదాం, ఈ ప్రోగ్రామ్ పెడదాం అనేది. అండ్ మోర్ ఓవర్ మనము సొసైటీలోకి స్ప్రెడ్ అయ్యి మనం ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎవరెవరికి ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, అవి మనం చెప్తే మన ఛాంబర్స్ ఉమెన్ మీద మనం ఇంకా బాగా స్ప్రెడ్ చేయొచ్చు. దాంతోపాటు అలాంగ్ విత్ నాకు చాలా పెద్ద బాధ్యతలు అప్పచెప్పారండి భాస్కర్ గారు, రాజశేఖర్ గారు. జూన్ ఇలా చెప్పినట్టు నెల్లూరు టు వెస్ట్ గోదావరి దాకా ఇదంతా ఇన్ని బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి మ్యాక్సిమం నేను చేయగలిగినంత నాకు సాధ్యమైనంత మటుకు చేస్తానని అనుకుంటున్నాను, చేస్తాను. నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో జోన్ వైజ్గా అండ్ ఉమెన్ వింగ్ వైజ్గా చేయడానికి అందరం రెడీగా ఉన్నాము. చాలా చాలా ఉత్సాహంగా చెయ్యాలి. ఈసారి మనం ఇంకా బాగా ముందుకెళ్తాం అనేదే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. Guest present, everyone is present here. A very good afternoon to you all. I am honored to be speaking here on the installation ceremony of the new team, the women's wing of the AP Chamber of Commerce, Guntur region. From historical times, women have been equal partners in the growth and development of the mankind alongside men. In India also, women have made their mark in all the fields, various fields like be it education, be it policing, be it judiciary, everything they have done in all the fields. Women have made their mark. Probably this is the final frontier. Women coming forward to reclaim their place, owning a business, running a business, and proving that they are equal to none. Today I would like to share a few things which I have observed over the course of my postings in Kolkata, Siliguri and Bhubaneswar when I was posted in the central government as well as in the state government as to what we believe
what we see from the government point of view as to the few things which budding entrepreneurs, new business persons should keep in mind while starting their own business. First point is that due to the way our society is structured, it is common that finance and accounts is the domain of men. Why should it be so? Because the success of any business depends on the efficient management of cash flow. The suppliers have to be paid on time, the banks have to be paid on time, you have to pay your workers on time, taxes have to be paid on time. One who is running a business should not leave these things solely in the hands of their CEs and the staff. So every new businessman, every businesswoman who is starting a business, I'm not saying they should go into details about the finance and accounts, but they should have an overall view as to how things are happening on the finance front. Because of the purchase, if you are not able to pay your suppliers, workers, and the government on time, you lose your goodwill. You have to pay penalties, taxes, interest, everything. So this is very important that please have a overall view about the finance and accounts of your business. For the success of any business over a sustained period of time, it is very important that every business person should listen to the feedback received from the customers, the suppliers, and the prospective customers. This is very important because this will help you find out new business opportunities as also react quickly to the changing consumer preferences. And this is one thing which I will suggest every entrepreneur should spend some time personally interacting with the supplier and as also the vendors and consumers personally once in a while, not leave this thing only to the staff. This will help you know the pulse of the market. And thirdly, because of the advent of technology, it's become much more easier because of the smartphones and tabs. So everyone should maintain a calendar of all the important dates by which you should comply with the filing of returns, paying of taxes on time. This you should ensure that your CEs and the staff, they invariably take into account, they file their returns on time and pay taxes on time. This is why at this point is very what I'm saying from the experiences which I have gathered over the few years. Initially, when a person is starting his business, most of his energy goes into business development, finding new customers, finding new markets. So he thinks, let me do these things, this compliance part, this taxation parts, I'll take this in mind, I'll keep this in mind when the business gets stabilized. Later on, when the business takes up, and when he's about to go to the next stage, there he has to spend unnecessarily wasting his time on giving answer to things which he has overlooked in the beginning. So it's very important that everybody who is doing business here, they should keep in mind this system structure they should build. The compliance of government regulations and paying of taxes is built in your system from day one, so that later on you can use your energy and effort to grow your business. Now, since I'm a taxman, let me tell something about GST. Business in India can be divided into two parts. You must have heard about VAT, CST, service tax, central excise, octroi. Very difficult for any businessman to do business. Half the time you should be thinking whether so it's very easy for all of you to track your GST affairs. Committee member P. Manjusha garu. Congratulations, Priyanka garu. Executive Committee member. Next, Mrs. M. Rupa garu. Mrs. Sunita M. Congratulations, Sunita garu. కొంచెం క్లాస్ కొడదామండి పాపం మా రోడ్స్ లో కట్టున్నారు. Just encouraging. Yeah. So we expect more from you, Rupa garu. Mrs. Yamini Chandra. Congratulations. Mrs. Shravani Malla. Mrs. M. Madhavi Lakshmi Somara garu.
So here is the team. Yeah. Okay, ready? Keep it on sir. Okay, look here, sir, everybody. With the permission of our President Shri Bhaskara, we request all the chambers members to join us for a group photograph. Please, all the gents and ladies who are the members of chambers, please join us.